రైట్, ఓకే. ఏం చెప్తారంటే ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు. రాజేష్ గారు, మీకు 6 టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు మాట్లాడుతూ దీంట్లో ఎంతమంది పెట్రోల్ పోసినా ఏం పోసినా ఇదేమీ జరగదు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నంత సేపు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఇప్పటి వరకు ఎవరో కూడా ఇందులో పెట్రోల్ పోసిన దాఖలాలు లేవు, లేకపోతే ఆజ్యం పోద్దాం అనుకున్న ఉద్దేశం లేదు. కావాలని చెప్పి వాళ్ళకున్న విభేదాలని ఎవరు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ వాళ్ళే పోసుకుంటున్నారు అంటారు. ఏదండి, మీరేం పోయట్లేదు, వాళ్ళే పోసుకుంటున్నారు పెట్రోల్ అంటారు. అంతే, వాళ్ళే పోసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఇంటర్నల్ గా ఉన్న డిస్ప్యూట్స్ ని ఈ రకంగా బయట పెట్టుకుంటున్న సంగతులు అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 2-3 నెలల నుంచి కూడా రకరకాల ఇష్యూస్ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికీ పడట్లేదు అన్న విషయం, చాలా చాలా విషయాలు బయటకు వస్తున్న సంగతి అందరికీ తెలుసు. కూడా మాట్లాడినట్టున్నారుగా, అందరూ మాట్లాడారండి. ఇప్పుడు గతంలో వీళ్ళిద్దరికి ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి. 2019కి ముందు మనం చూసాం, 2019-20 ఎలక్షన్ల ముందు మనం చూసాము. ఆ తర్వాత 4.5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టకుండా తిట్టారు. మళ్ళీ ఆయన అవసరాల కోసం కానీ, లేకపోతే కూటమి చంద్రబాబు నాయుడు గారి అవసరాల కోసం కానీ వీళ్ళందరూ కలిపి పోటీ చేశారు. పోటీ చేసి ఏదో ఒకళ్ళు సీఎం అయ్యారు, ఒకళ్ళు డిప్యూటీ సీఎం అయ్యారు, ఒకళ్ళు మంత్రి అయ్యారు. కానీ వీళ్ళకి అంతర్గతంగా ఉన్న ఆలోచనలు ఎవరికి అక్కడికి పోవు కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలనేది కోరిక, నారా లోకేష్ గారికి కూడా సీఎం అవ్వాలనేది కోరిక. ఈ ప్రభుత్వం అంతా కూడా నా కనుసన్నల్లోనే సాగాలి అనేది నారా లోకేష్ గారి అభిప్రాయం. అదేంటి, నేను మాత్రమే గెలిపించాను, నేనుంటేనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవన్నీ పట్టించుకోలేదు అనేది జనసేన శ్రేణుల అభిప్రాయం. నేను మాత్రమే వెళ్ళాను, నేను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదా నాయకులు రోడ్డు లోకేష్ కాదండి, ఎందుకు లోకేష్ కూడా వెళ్ళారు కదా. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళాడు, ఢిల్లీలో ఉన్నారు, న్యాయవాదులతో మాట్లాడారు. ఇవాళ పార్టీ కార్యకర్తలు జైలుకి వెళ్ళి మీరు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన వెళ్ళారు, వాళ్ళకు అండగా ఉన్నారు. నేను జనసేన నాయకుల అభిప్రాయం మీ సోషల్ మీడియా ఎప్పుడు మీరే చెప్పడం జరిగింది. ఒక్కసారి జనసేన వాళ్ళు సోషల్ మీడియాలో ఏ రకంగా పోస్టులు పెడుతున్నారో అసలు నేను మీకు పోస్టులన్నీ ఒకసారి పంపిస్తాను. మీ నెంబర్ చెప్తే ఎంత దారుణంగా పోస్టులు పెడుతున్నారో లోకేష్ గారి మీద కానీ టీడీపీ అలాగే. అంటే ఇది కూడా అన్నగారు ఇట్లా కూడా పెడుతున్నారు. ఏంటంటే ఈ రోజు అదే నేను చెప్తున్నా, జనసేన టీడీపీ ముసుగులో వైసీపీ చేస్తుందో కూడా చెప్పలేను. అన్నగారు మీ నాయకులు ఏ గ్రామాలనే కూడా వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేస్తే తెలిసిపోతాయి. కొన్ని అకౌంట్స్ క్లియర్ గా, కొన్ని అకౌంట్స్ మీ నాయకుల నుంచే వస్తూనే ఉన్నాయి. దానికి మేమేం ప్రత్యేకంగా ఎవరేమి చెప్పక్కర్లా. సరే, మీరు కంప్లైంట్లు ఇచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చాలా మందిని అసభ్యంగా పోస్టులు పెట్టారని అరెస్ట్ చేయించారు. ఇప్పుడు కూడా మీరు ఈ పోస్ట్ మా నాయకులు అరెస్ట్ చేయించండి. రమేష్ గారు కరెక్టే. ఇప్పుడు ఒకటి అన్నగారు ఒక నిమిషం రమేష్ గారు, జనసేన నుంచి మరొక కొన్ని నేను కూడా చూశాను నిన్న కామెంట్స్. ఏంటంటే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఈరోజు పవన్ కళ్యాణ్ వల్లనే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. ఆయన ఒక అడుగు తగ్గి ఈరోజు ఆ రోజు జరిగిన పరిణామాలు, జైలు దగ్గర జరిగిన పరిణామాలు, తర్వాత బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేయడం అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఈరోజు ఆయనను కాదని ఈ రకంగా చేస్తే బాగుందని కూడా నేను చూస్తూ ఉన్నాను. వస్తున్నది వాస్తవమా కాదా చెప్పండి అరుణ గారు. నేను అదే చెప్తున్నానండి సార్, నేను క్లియర్ గా మీకు ఇందాకే చెప్పాను. ఒక సైడ్ నుంచి ఒక అడుగు తప్పటడుగు పడ్డప్పుడు రెండో సైడ్ నుంచి ఎన్ని అడుగులు పడతాయో మనం చెప్పలేము. అదే అంటున్నా, ఇది ఎక్కడ దాకా దారి తీస్తుందని పడింది అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు కదా. రమేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. పార్టీ నుంచి తప్పటడుగు వేశారని చెప్పి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు చెప్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ నుంచి తప్పటడుగు పడింది అని చెప్పి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు చెబుతున్నారు కదా. మాట్లాడేటప్పుడు సంస్కారంగా మాట్లాడుతున్నారు. చాలా వస్తాయి. అరుణ్ గారు సంస్కారంగా మాట్లాడుతున్నారు. పర్లేదు, చూడండి మాట్లాడేటప్పుడు సంస్కారాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడారు కాబట్టి
నేను ఎప్పుడు తప్పు మాట్లాడలే, మీరు కంగారు అడగండి. ఓకే, పర్లేదు. ఓకే, ఓకే. రమేష్ గారు ప్లీజ్. టాపిక్ రండి, మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయకండి, టాపిక్ రండి. నేను రమేష్ గారు, నేను టాపిక్ లోనే ఉన్నాను. రమేష్ గారు, ఇందులో రమేష్ గారు, రమేష్ గారు, ఇందులో అరుణ గారు అనేది ఏంటంటే ప్లీజ్ ఒక నిమిషం. చేయలేము. ఒక నిమిషం. అరుణ గారు అనేది ఏంటంటే ఇందులో మేము ఎవరు ఎన్ని పెట్టినా, ఏం పెట్రోల్ పోసినా, ఏం నిప్పెంటించినా, పొగ పెట్టినా ఇక్కడ ఏం ఉండదు, మేము అంతా కలిసే ఉంటాం అంటే అందులో మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఏం కుదరదు అనే విధంగా చెప్పారన్నట్టు. మేము అసలు దాని గురించి మేమేం పెట్రోల్ పోయలేదు, ముందు మేము పోయలేదు కదండి. Right. రాయపాటి అరుణ్ గారు ఇప్పుడు చెప్తున్నారు, ముందు ఒక సైడ్ నుంచి తప్పు జరిగింది అని చెప్పి క్లియర్ గా ఆవిడ ఎండార్స్ చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి తప్పు జరిగింది అని చెప్పి ఆవిడ ఎండార్స్ చేస్తుంది. దాని మీద మాత్రమే మేము మాట్లాడటం జరిగింది తప్ప ఆ తర్వాత ముందు మేము ఎప్పుడూ మాట్లాడలా, మాకు సంబంధం లేని విషయం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు కాదండి. నిన్న రమేష్ గారు నిన్న అంబటి రాంబాబు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏదో అమిత్ షా చంద్రబాబు నాయుడుకి చెప్పారు, లోకేష్ అన్ని విధాల్లో అన్ని దాంట్లో ఏదో చేస్తున్నారు, సంథింగ్ ఏదో మాట్లాడినట్టున్నారుగా. మాట్లాడారండి. ఏం మాట్లాడారు? క్లియర్ గా నిన్న ఒక పత్రికలో, ది పాయింట్ అనే పత్రికలో ఒక ఇది వచ్చిందండి ఆర్టికల్. దాంట్లో క్లియర్ గా రాశారు. ఆ పత్రిక కూడా పాపం రాయపాటి అరుణ్ గారికి క్లియర్ గా అది ఎవరిదో కూడా తెలిసే ఉంటది. దాంట్లో క్లియర్ గా రాశారు. ఏమని రాశారు? ఇలాగా చంద్రబాబు నాయుడు గారు, ముందుగా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిది మాత్రమే అఫీషియల్ మీటింగ్, పవన్ కళ్యాణ్ గారికి అసలు పిలుపే లేదు. అయినా అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ మీటింగ్ కి రమ్మని చెప్పి అమిత్ షా గారు ఇన్వైట్ చేశారు. చూసాం, నిన్న చైర్ కూడా చూసాం కదా. అక్కడ చైర్ యాక్చువల్ గా 2 చైర్స్ వేస్తే మళ్ళీ అమిత్ షా గారే పిలిచి ఒక చైర్ వేసి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టుకున్నారు. దానిపైన జనసేన నేతలంతా కూడా బాగానే ట్రోల్ చేస్తున్నారు, ఏ రకంగా అభిమానం అనేది. సరే, అది సెకండరీ. పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా చూస్తున్నారు అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మీటింగ్ లో అమిత్ షా గారు క్లియర్ గా ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్స్ బట్టి ఎమ్మెల్యేస్ మూలంగా జరుగుతున్న అక్రమాలను, అవినీతిని చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్లు, వాటికి బ్యాక్ ఎండ్ అంతా కూడా లోకేష్ గారు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు, లోకేష్ గారిని కంట్రోల్ చేయమని చెప్పినట్లుగా క్లియర్ గా పత్రిక కథనం రాసింది. దాని మీద మాట్లాడవలసింది అమిత్ షా గారు చెప్పాలి, లోపల ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. పత్రికల్లో జగన్ ప్యాలెస్ గురించి మాట్లాడినట్టుగా కూడా రాశారు.